యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు చెప్పిన ఉపమానం విని ఏమన్నారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు చెప్పిన ఉపమానము విని అది తమను గురించి చెప్పారని గ్రహించారు. 2. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు చెప్పిన ఉపమానము తమను గురించి అని గ్రహించి ఆ గడియలోనే ఏమి చేయాలనుకున్నారు? జవాబు: ఆ గడియలోనే యేసుని బలవంతంగా పట్టుకోవాలని చూశారు. 3. యేసు చెప్పిన ఉపమానం విని ఆ గడియలోనే పట్టుకోవాలి అనుకున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఎందుకు పట్టుకొనలేదు? జవాబు: వారు ప్రజలకు భయపడి కనుక యేసుని ఆ గడియలోనే పట్టుకొనలేకపోయారు. 4. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు వద్దకు ఎవరిని పంపారు? జవాబు: యేసు వద్దకు నీతిమంతులు అనిపించుకొనిన వేగుల వారిని పంపారు. 5. యేసు వద్దకు వేగుల వారిని ఎందుకు పంపారు? జవాబు: వేగుల వారు యేసును కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును యేసును అప్పగించుటకై యేసును మాటల యందు తప్పుపట్టుటకు నీతిమంతులకు వేగుల వారిని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపారు. 6. వేగుల వారు యేసుని పొగడుచు ఏమన్నారు? జవాబు: వేగుల వారు యేసుని పొగడుచు, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుతూను బోధించుతూను ఉన్నావు. నీవు ఎవని యందునూ మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుతున్నావని మేమెరుగుదుము అన్నారు. 7. వేగుల వారు యేసును కుయుక్తితో ఏమి ప్రశ్న అడిగారు? జవాబు: కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని వేగుల వారు యేసుని అడిగారు. 8. కైసరుకు మనము పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగిన ప్రశ్నకు యేసు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: యేసు వేగుల వారు కుయుక్తిని ఎరిగినవాడై వారిని ఒక దీనారం చూపండి, దీని మీద రూపము పైవ్రాత ఎవరివి అని యేసు వారిని అడిగాను. 9. దీనారము చూపి దాని మీద రూపము పైవ్రాత ఎవరివి అని యేసు అడిగిన ప్రశ్నకు వేగుల వారు ఏమి సమాధానం చెప్పారు? జవాబు: దీనారము మీద రూపము పైవ్రాత కైసరవి అని వేగుల వారు చెప్పారు. 10. దీనారం పైన గల రూపము పైవ్రాత కైసరవి అని చెప్పగా యేసు ఏమి అన్నారు? జవాబు: కైసరవి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడి అని యేసు వేగుల వారితో చెప్పాడు. యేసు చెప్పిన సమాధానం విని వేగుల వారు మరియు ప్రజలు ఏమనుకున్నారు? జవాబు: యేసు చెప్పిన సమాధానం విని యేసును తప్పుపట్ట వీలు లేక యేసు చెప్పిన సమాధానమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు చెప్పిన ఉపమానం విని అది తమను గురించే చెప్పారు అని గ్రహించిన వారై కోపంతో యేసుని బలవంతంగా అప్పుడే ఆ గడియలోనే పట్టుకోవాలని అనుకున్నారు. కానీ ప్రజలకు భయపడి యేసుని పట్టుకోలేకపోయారు. అయితే చట్ట ప్రకారం యేసుని లోపరుచుకొని బంధించాలనేటువంటి ఉద్దేశంతో నీతిమంతులు అని పేరు కలిగినటువంటి వేగుల వారిని యేసు వద్దకు పంపి యేసును మాటలలో చిక్కబరుచుకోవాలనేటువంటి కుయుక్తితో యేసు దగ్గరకు వేగుల వారిని పంపారు. వేగుల వారు వచ్చి మొదట యేసుని పొగడుచు, బోధకుడా, నువ్వు న్యాయంగా మాట్లాడుచు బోధించుతూ ఉన్నావు. నీవు ఎవని యందునూ మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుతున్నావని మేము ఎరుగుదుము అన్నారు. వేగుల వారు యేసును కనిపెట్టుచు
అధిపతి వశమునకును అధికారమునకును యేసును అప్పగించుటకై యేసుని మాట యందు తప్పుబట్టుటకు నీతిమంతులైనటువంటి వేగుల వారిని యేసు యొద్దకు శాస్త్రుల వారు పంపారు. వేగుల వారు యేసు వద్దకు వచ్చి కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని వేగుల వారు యేసును అడిగారు. యేసు వారి కుయుక్తి ఎరిగిన వాడై వారితో ఒక దీనారము చూపమన్నాడు. వేగుల వారు దీనారము చూపిన తరువాత దానిని పరిశీలించి దీనారం మీద రూపము పైవ్రాత ఎవరివి అని యేసు వేగుల వారిని ప్రశ్నించాడు. దీనారము మీద రూపము పైవ్రాత కైసరివి అని వేగుల వారు సమాధానం చెప్పగా యేసు కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పారు. యేసు చెప్పిన సమాధానం విని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పై అధికారులు, ప్రజలు యేసును పట్టుకొనుటకు వీలు లేక యేసు చెప్పిన సమాధానమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. థ్యాంక్ యూ.